ఈరోజు ఇతానగర్ నుంచి దిమ్మాపూర్ జర్నీ చెప్తాను నేను ఎలా జరిగింది అని. సో ఇతానగర్ స్టార్ట్ అయ్యా. సో యాక్చువల్గా నేను 0 పాయింట్కి వెళ్ళాలని నాకు అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. లైక్ అక్కడ ఫ్లవర్స్ అవి చాలా ఉంటాయి, అన్నీ చూడాలి అని, లైక్ ఆ నేచర్ బాగుంటుంది, వెళ్ళాలి అనుకున్నాను నేను. సో యాక్చువల్గా లైక్ ముందు రోజు కూడా ట్రై చేశాను నేను, లైక్ 0 పాయింట్ వెళ్ళడానికి. ఇక్కడ మార్నింగ్ 8 o'clockకి గవర్నమెంట్ బస్సు, 10:30కి ప్రైవేట్ వెహికల్. కాకపోతే అటు నుంచి రిటర్న్ మళ్ళీ 2 o'clockకే, మళ్ళీ వేరే బస్సు ఉండదు, వేరే ఏమి ఉండవు అక్కడ నుంచి రావడానికి. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి అది 100 kilometers, కాకపోతే 3 hours పడుతుంది వెళ్ళడానికి. సో స్టార్ట్ అయ్యా. లైక్ ఫస్ట్ ముందు రోజు వెళ్తే వాళ్ళు మెయింటెనెన్స్ అని చెప్పి, ఆల్రెడీ ఆ బస్సే ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది, లైక్ డే బై డే ఉంటుంది. సో అలాంటిది లైక్ ఆల్రెడీ ముందు రోజు బస్సు లేదు, వాళ్ళు నెక్స్ట్ డే కూడా థర్స్డే కూడా మెయింటెనెన్స్ బస్సు లేదు అన్నారు. సరే రేపు రండి అన్నారు. నేను అక్కడే ఉండి ఆ రోజు ఆ ఇతానగర్ లోకల్ అంతా తిరిగాను. సో లైక్ అక్కడ లక్కీగా అసెంబ్లీ కూడా వెళ్ళాను అనమాట. అసెంబ్లీ అది కూడా మీకు 11 to 2 పబ్లిక్ ఎలా ఉంటుంది చూడడానికి. సో వెళ్ళాను, అక్కడ రిజిస్టర్లో అన్నీ రాసి అక్కడ గార్డెన్ వరకు ఎలా చేశారు. చాలా అంటే చాలా బాగుంది గార్డెన్, వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి వర్క్ చేసుకుంటే, సో నెక్స్ట్ డే పొద్దున్నే 0 వెళ్దాము. సో 0 నుంచి ఎలా వెళ్దాము అనేది ప్లాన్ చేసుకుందాంలే, ఎందుకంటే అటు వెళ్ళినా మళ్ళీ దిమ్మాపూర్ అంటే నాగాలాండ్ ఇది. సో ఇట్స్ మై థర్డ్ స్టేట్. లైక్ అరుణాచల్ ప్రదేశ్ ఆల్రెడీ 10 days అయిపోయింది. సో ఇంకా నేను నాగాలాండ్ వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను నేను. సో లైక్ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock లేసా, రెడీ అయ్యా, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 8 o'clockకి ఫ్రైడే, ఆ రోజు కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు బస్సు. నో బస్సు లేదు, ఏమీ లేదు. సో ఇంకేం చేయాలి, ఇంకా రూమ్కి వచ్చేసి, సో అక్కడి నుంచి ఇతానగర్ నుంచి దిమ్మాపూర్ రావడానికి 4 o'clockకి ఒక బస్సు ఉంటుంది, ఈవినింగ్ 4 o'clockకి. సో డిస్టెన్స్ వచ్చేసి 340 kilometers, కానీ ఆ 340 kilometersకి లైక్ ఈవినింగ్ 4 o'clock ఎక్కితే మేము మార్నింగ్ 4 o'clockకి దింపుతాడు. 12 hours జర్నీ పడుతుంది. నేను ఇంకా రూమ్కి వెళ్ళి వర్క్ చేసుకుని సాయంత్రం ఇంకా అది పీస్ఫుల్ అన్నమాట, ఇంకేం ప్రాబ్లం ఉండదు. కానీ మనకి నాకు పీస్ఫుల్ జర్నీస్ ఎక్కడ జరుగుతాయి, దొరకవు. సో ఏం చేసా, లైక్ ఓకే, అప్పటి నుంచి ఇంకా రూమ్కి రాలేదు నేను. నాతో పాటు లైక్ ఈరోజు కొంతమంది ప్యాసింజర్స్ కూడా ఆ బస్సు గురించి, ఆ పర్టికులర్ 0 బస్సు గురించి వేరే వాళ్ళు కూడా వచ్చారు. సో అలానే ఒక అతను కూడా వచ్చాడు, ఒక అబ్బాయి, తను లాయర్ అంట, వచ్చాడు. సో బండి వేసుకుని వచ్చాడు. బస్సు లేదు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి, బండి మీద వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక థాట్ చేసుకున్నాడు. నాతో మాట్లాడినప్పుడు అలా అంటే, సరే అయితే నువ్వు వెళ్తే నేను కూడా వస్తాను, ఇద్దరం వెళ్ళిపోదాం, షేరింగ్ చేసుకుందాం అన్నాను నేను. షేరింగ్ చేసుకుందాం అంటే ఓకే అయితే ఇక్కడే వెయిట్ చేయి, నేను నీకు ఫోన్ చేస్తాను, నా ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళాడు. సో ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నాకు డౌట్, సర్లే వస్తాడు, లేదంటే నేను కూర్చొని చదువుకున్నాను అన్నమాట. చదువుకుండి లేక అక్కడే కూర్చొని అలా చదువుకుండి, సర్లే వస్తే వస్తాడు, లేదంటే అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి ఎందుకంటే ఆల్రెడీ నేను వికెట్ కీ ఇచ్చాను, ఓకే మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యాను అన్నమాట నేను. హాఫ్ అన్ అవర్ తర్వాత అబ్బాయికి వచ్చేసి నేను వచ్చేసానని చెప్పి ఫోన్ చేశాడు. వెళ్ళిన తర్వాత నీకు డ్రైవింగ్ వచ్చు కదా, నువ్వే డ్రైవ్ చేయ అన్నాడు. సో ఆల్మోస్ట్ అది 110 kilometers ఇక్కడ నుంచి 0 చేసా. సో అలా స్టార్ట్ అయ్యాం. లక్కీగా ఏంటంటే వర్షం లేదు. ఆ ముందు 2 days నుంచి చాలా అంటే చాలా వర్షం వస్తూనే ఉంది, పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఈరోజు ఒక్క చుక్క వర్షం కూడా లేదు, ఎండ కూడా బాగానే ఉంది. సో స్టార్ట్ అయ్యాం అలా, నేనే డ్రైవ్ చేస్తున్నా. అలా ఆఫర్ అన్నమాట నాకు స్పెషల్. సో అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే
ఒక పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంక ఇక్కడ నుంచి ఏం ఉండవు, నువ్వు ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ చేసి అని చెప్పేసి చెప్పాడు. సరే అని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ అది చేసి లైక్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము. స్టార్ట్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇది లైక్ ఇది బ్లాక్ సాయిల్ పాయింట్, లైక్ ఇక్కడంతా తవ్వరు, లైక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అన్నీ ఏమేమి ఉన్నాయని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట దారిలో. ఎందుకంటే తను లోకల్ కాబట్టి తనకు అన్నీ తెలుసు. సో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది కూడా వ్యూ చాలా బాగుంది. లైక్ మధ్యలో ఒక స్టేజ్ ఒక లైక్ 5-6 ఇంచుమించు ఒక 6-7 దాకా చిన్న చిన్న ఊర్లు ఉన్నాయన్నమాట ఇన్ బిట్వీన్ జైరో టు ఇతానగర్. అలా వెళ్తున్నాం. సో ఒక చోట లైక్ ఆర్గానిక్ టీ ఫామ్, అది స్లోప్ భలే ఉంది అసలు. వాళ్ళు ఎలా వాళ్ళ ఆ నడిచి ఎలా చేస్తారనేది కూడా, అంటే అది లైక్ అదొక ఆర్ట్. అది లైక్ చాలా స్లోప్లో ఉందన్నమాట పైనుంచి కింద దాకా. కానీ పైనుంచి కింద దాకా వాళ్ళు ట్రీస్ వేసారు వాళ్ళు. చాలా అంటే బాగుంది, చాలా బాగుంది. ఆగాను లైక్ ఒక చిన్న వెయిట్ టీ అది తీసుకుంటే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అలాగా స్టార్ట్ అయిన తర్వాత వేరే వ్యూ పాయింట్ ఒకటి వచ్చింది. ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది చూడు ఒకసారి అని చెప్పేసి ఆపాడు. అది పైన అంతా బ్రిడ్జ్, లైక్ వాటర్ నుంచి వాటర్ వెళ్తుంది. సో వాటర్ వెళ్తుంది పక్క నుంచి సీనిక్ వ్యూ చాలా బాగుంది. అది సీనిక్ వ్యూ చూసుకుంటూ ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత బయలుదేరాం అలా. సో ఆల్మోస్ట్ లైక్ 8:15కి బయలుదేరాము. 11:45, 12 o'clockకి అక్కడ రీచ్ అయ్యాం. సో యాక్చువల్గా తను వెళ్ళాల్సిన ప్లేసు జీరో నుంచి 17 kilometers ముందే అనమాట వాళ్ళ ఊరు. సో వాళ్ళ ఊరు దగ్గర నన్ను లైక్ ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర ఆపమన్నాడు. ఒకసారి ఆపమన్న తర్వాత నేను ఆపిన తర్వాత లగేజ్ అంతా పెట్టుకుండి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ నా గురించి సరే అని చెప్పేసి ఆ 17 kilometers జీరో తనకి అప్పుడు వర్క్ లేదు. నా గురించి అలా వచ్చి నన్ను జీరోలో దింపేసి నేను చెప్పా ఎంత అయింది భయ్యా షేరింగ్ అన్నారు కదా, లైక్ అంటే ఒక హోటల్ చూపిస్తాను అని ఒక హోటల్కి వెళ్ళాము. అది రిసార్ట్ అంట. వాళ్ళు మరీ దారుణం వాళ్ళు. ఎందుకంటే పొలం పక్కన 2-3 కట్టేసి లైక్ పర్ డే 6,200 అంట. నాకు వద్దులే భయ్యా అని చెప్పేసి, వద్దులే నాకు అని చెప్పేసి అలా చూసుకోండి సరే అక్కడ దాకా సరే మీరు వెళ్ళండి అయితే నేను ఏదో చూసుకుంటాను అని చెప్పేసి తనకి బాగా చెప్పాను. సో నేను అడిగాను మనీ ఎంత అని అడిగితే మనీ వద్దు ఏమొద్దు థ్యాంక్స్ అని చెప్పేసి ఇద్దరం థ్యాంక్స్ చెప్పుకున్నాం, బాగా చెప్పుకున్నాం. తను వెళ్ళిపోయాడు. సో నాకు ఈ ట్రిప్ ఏంటంటే బైక్ ఎక్స్పీరియన్స్. లైక్ 110 kilometers నేనే బైక్ నడిపా. లైక్ ఇదేంటంటే అంతా కొండలు ఆ మధ్యలో బైక్ రైడింగ్ ఇది. సో అలా నడిచిన తర్వాత అలా చూసుకున్నా పొలం, అది చాలా బాగుంది అక్కడ. అంతా చూసుకున్నా. చూసిన తర్వాత చుట్టుపక్కలంతా చూసా. నాకేం కనిపించలేదు అక్కడ. అవి ఏంటంటే పల్లెటూర్లు అయితే బాగా లైక్ స్పెషల్గా మనం లైక్ రిసార్ట్స్ అటువంటివి బుక్ చేసుకోవాలి. అవి కూడా ఒకటో రెండో ఉంటాయి. నేను ట్రై చేసా కానీ నాకు లైక్ ఎక్స్పెన్సివ్ అనిపించింది బాగా. సో చెప్పా కదా అక్కడ లాస్ట్ మళ్ళీ 2 o'clockకే. నేను 12 o'clockకి దిగా. అక్కడ ఏమున్నాయో చూడడానికి అంటే ఉన్నాయి పాయింట్స్ కొన్ని చూడడానికి, లైక్ నేచురల్ శివ పాయింట్ ఏవో ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో సర్లే ఆ నేచురల్ శివలింగం ఏదో ఉంది అది చూడటానికి వెళ్దాంలే అని చెప్పేసి అలా బ్యాక్ లగేజ్ అది పట్టుకుంది. లైక్ 12-15 అయింది. స్టార్ట్ అయ్యాను నేను. స్టార్ట్ అయితే లైక్ కొంచెం దూరం వెళ్ళాక ఒక అతను లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ తీసుకుని జంక్షన్ దాకా వచ్చి మాట్లాడాడు. నేను చెప్పాను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను నేను, ఇక్కడ ఏమైనా ఉండడానికి ఉంటాయా, లైక్ ఎక్కడైనా ఏమైనా ఉంటాయంటే సరే ఉంటాయి, నువ్వు ఇక్కడ ఎలా శివ పాయింట్కి వెళ్ళాలి కదా, లైక్ నేను చూపిస్తాను ఒకసారి వెళ్ళి నేను అని చెప్పేసి ఆటో స్టాండ్ ఏదైతే ఉందో ఆటో స్టాండ్కి తీసుకెళ్ళాను. ఆ జంక్షన్ నుంచి శివ స్టాండ్ 4 శివ లైక్ ఆ టెంపుల్ 4 kilometers. ఆ 4 kilometersకి వాడు 800 rupees అడిగారు. సో నాకు ఇక్కడ అర్థమైంది నాకేం దొరకవు అక్కడ. ఇప్పుడు నేను లేట్ చేశాను అంటే నీకు రిటర్న్ జర్నీ కూడా ప్రాబ్లం అయిపోతుంది, ఈరోజు అంతా ఇక్కడే స్టక్ అయిపోతాను అని అనిపించింది నాకు.
సో హ్యాపీగా చెప్తున్నాను, రూమ్లో ఉండుంటే లైక్ ఆ బస్సు దొరకలేనందుకు రూమ్కి వెళ్ళిపోతే రూమ్లో పొద్దునుంచి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ దాకా వర్క్ చేసుకుని 2 o'clock బయలుదేరి హ్యాపీగా బస్ ఎక్కేసి హ్యాపీగా దిమ్మాపూర్ వచ్చేయచ్చు. అలా కాదు కదా మన డెస్టినీ డిసైడ్ చేసింది. సో ఏం చేశాను నేను, వచ్చా అక్కడ నుంచి లైక్ జంక్షన్కి వస్తే ఒక షాప్ ఉంది, లైక్ ఒక సుమో వాళ్ళు వస్తే సార్ ఎక్కడికి వెళ్తున్నారు, నేను అంటే ఇలా నేను దిమాపూర్ వెళ్ళాలనుకుంటున్నాను, ఏమైనా ఉంటాయంటే ఇతానగరే, మళ్ళీ రిటర్న్ ఇతానగర్ వెళ్ళాలి, సో ఇతానగర్ వెళ్ళకుండా మీకేం దొరకవు అన్నాడు. మళ్ళీ ఇతానగర్ వెళ్ళాలి లేదంటే గౌహటి వెళ్ళాలి. ఓ సరే అయితే ఏం చేస్తాం, అప్పటికి లైక్ వాళ్ళు 2కి స్టార్ట్ అవుతుంది అన్నారు. సరే అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే అందులోకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోండి తింటూ, ఆ రెస్టారెంట్ వాళ్ళతో లైక్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఆ సుమోడు, లైక్ మెయిన్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు సరే అయితే మేము బుక్ చేస్తున్నాం అని చెప్పి బుక్ చేశారు. నాకు ఒక సీట్ బుక్ చేశారు అదో సిమ్ములో. సో 2 o'clock వస్తుంది అన్నారు. నేను ఇంకా రెస్టారెంట్లో కూర్చుని లక్కీగా అది బాగానే ఉంది, లైక్ కొంచెం వర్క్ కూడా చేసుకొని అక్కడ నేను కూర్చుండి, సో రోడ్డు మీద వర్క్ చేసేసాను, బస్సులో వర్క్ చేశాను, ట్రైన్లో వర్క్ చేశాను, నేను లైక్ హోటల్స్లో కూర్చుండి లైక్ ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల వర్క్ చేసేసాను నేను ఇప్పటివరకు. సో ఫర్ ప్రతి చోట ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నాకు. సో అలా వర్క్ చేసుకుంటూ లైక్ లంచ్ ఫినిష్ చేస్తాను. 2 o'clock అన్నవాడు 2:30. నేను దిమ్మాపూర్ బస్ క్యాచ్ చేయాలి అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 4 to 4:30 లోపల వెళ్ళాలి. ఆ తర్వాత దిమ్మాపూర్ వెళ్ళడానికి బస్సులు ఏమీ ఉండవు. చెప్పాను కదా, ఇదంతా టైం టు టైం సెక్షన్. ఒక చోట మిస్ అయ్యావు అంటే ఇంకా ఆ రోజు అక్కడ ఉండిపోయి వెళ్ళిపోవాలి. కానీ నా మొండి దగ్గర నా డెస్టినీ, నేను ఎలా అయినా అనుకున్నా సాధించేస్తాను, ఎలా అయినా వెళ్ళిపోతాను అని ఒక పిచ్చి నమ్మకం నాకు. సో నా మీద నాకే కాన్ఫిడెన్స్, నాకు ఏదైనా కరెక్ట్గా జరిగిపోతుందని. స్టార్ట్ అయ్యాను, లైక్ 2:30కి వచ్చాడు, తీసుకెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. పొద్దున్న ఏ పాయింట్ అయితే చూసానో మళ్ళీ ఆ పాయింట్ దగ్గరే వాడు మళ్ళీ టీ కప్పాడు. అప్పటికే 4 అయింది. ఇంక నేను అనుకున్నా బస్సు లేదు ఏమీ లేదు, ఇంకా కష్టమే, ఎలా వెళ్తాము చూద్దాంలే, అయితే వెళ్దాము, ట్రై చేద్దాము, లేదంటే ఇతనగా వెళ్ళిపోయి రూమ్ తీసుకుంటే రేపు పొద్దున్న సాయంత్రం మళ్ళీ బస్కి వెళ్దాం, 1 day వేస్ట్ అవుతుంది, ఇట్స్ ఫైన్, ఏం చేయడం, మనం ఫ్లోలో వెళ్ళిపోవడం అంతేగాని ఆలోచించేది ఏమీ లేదని చెప్పి లైక్ అలా స్టార్ట్ అయిన తర్వాత లైక్ వాడు అక్కడ 4:15కి స్టార్ట్ చేశాడు మళ్ళీ. సో కరెక్ట్గా ఇతానగర్ నుంచి ఇతానగర్ రైల్వే స్టేషన్ కొంచెం దూరం, లైక్ ఆల్మోస్ట్ ఒక 20-25 kilometers ఉంటుంది. నాగల్మూరు ఇది ఉంటుంది ఆ పేరు అది. సో వాళ్ళు ఏం చేశారు అంటే వేరే ప్యాసింజర్స్ అక్కడ దింపడానుకుంటే అక్కడికి వెళ్ళా. అక్కడ నేను చూశాను ట్రైన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. సో ట్రైన్స్ అంటే డైరెక్ట్ ట్రైన్స్ లేవు. సో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి లైక్ టిన్సుకియాకి వెళ్ళాలి. టిన్సుకియాకి వెళ్ళి టిన్సుకియా నుంచి మళ్ళీ దిమ్మాపూర్ ట్రైన్, లైక్ మార్నింగ్ 6 o'clock ఉంది అది కూడా ట్రైన్. 6 o'clockకి మీరు నాగల్మూరులో ఎక్కితే 11:15కి దిగుతాడు. మళ్ళీ 11:40కి వేరే ట్రైన్కి యాడ్ చేసుకుంటే 3 o'clockకి మీరు రీచ్ అవుతారు. సో వెళితే కనెక్టింగ్ ట్రైన్. వాడు అన్నాడు లైక్ మీరు ట్రై చేయొచ్చు కదా ఇక్కడ ట్రైను అంటే, ఇప్పుడు నేను ఎక్కి ఇక్కడ అకామిడేషన్ ఏం దొరుకుతుంది, నాకు ఏం దొరుకుతుంది, ఏం వద్దులే, ఐఎస్బిటి దగ్గర ఆపేసేయండి. ఐఎస్బిటి అంటే అక్కడ బస్ స్టాండ్ అనమాట. సో అది కూడా లైక్ ఇతానగర్కి ఒక 20 kilometers ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆ రైల్వే స్టేషన్కి ఒక 5 kilometers దూరంలో ఉంటుంది. సో ఓకే అయితే అని చెప్పేసి అక్కడ దింపేశాడు. వాడు చెప్పాడు ఇక్కడ మీకు ఏం బస్సులు దొరకకపోతే ఇక్కడ రూమ్ దొరుకుతుంది, ఆ రూమ్ దగ్గర ఉండిపోండి సో అన్నాడు. సరే అయితే ట్రై చేద్దాంలే అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నా, టువర్డ్స్ ఐఎస్బిటి బస్ స్టాండ్ వైపు వెళ్తున్నా. అర్థమైంది ఏం కనిపించట్లేదు అక్కడ బస్సులు, ఏవో కొన్ని బస్సులు ఉన్నాయి. లక్కీగా చెప్పా కదా గౌహటి లైక్ దిమ్మాపూర్ వెళ్ళాల్సిన బస్సులు ఏమీ లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి. నాకు ఏదో ఒక దారి దొరుకుతుంది, అది ఒక నా నమ్మకం, కాన్ఫిడెన్స్ అది.
సో, లైక్ అలా నడుచుకుంటూ వెళ్తే ఒక బస్సు వస్తుంది రివర్స్‌లో. ఆ బస్సు ఎక్కడికో ఏంటనేది కూడా నాకు ఐడియా లేదు. ఐడియా లేకపోతే సరే అయితే అపోజిట్ సైడ్‌లో నేను ఇటు అపోజిట్ సైడ్‌లో ఉన్నా లైక్ పరిగెట్టుకుని వెళ్ళి ఆ బస్సుని ఆపాను నేను. బస్సుని ఆపి బస్సు ఎక్కడికి వెళ్తుంది అంటే అది గౌహటి వెళ్తుందంట. గౌహటి వెళ్ళడానికి నేను మళ్ళీ ఇతనగర్ రావాల్సిన లేదు. అక్కడే 3:00 నాకు ఒక గౌహటి బస్సు దొరుకుతుంది. వాడిని ఆపి నేను ఇలా దిమ్మాపూర్ వెళ్ళాలనుకుంటున్నాను, నాకేమైనా మార్గం చూపించగలరా అని అడిగాను నేను. మార్గం చూపించగలరా అంటే ఇప్పుడు ఏం బస్సులు లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి, నువ్వు రా ఇది ఎక్కువ, నీకు నేను ఎలా అయినా దిమ్మాపూర్ బస్సు ఎక్కిస్తాను అన్నాడు. వాళ్ళు అలా ఎక్కిస్తారు, నా ముఖం ఎక్కడికి ఆపేస్తారులే, ఏదో ఒకటి అలా చెప్తున్నారులే. సర్లే ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ ఏమైనా ఉందా, వేరే ఆప్షన్ ఏమీ లేదు కదా, ఎక్కడ ఆపుతాడో చూద్దాము, ఆపిన దగ్గర నుంచి బయలుదేరదాము అని డిసైడ్ అయ్యాను నేను. డిసైడ్ అయిన తర్వాత లైక్ ఎక్కేసా. అది గవర్నమెంట్ వెహికల్ కదా, లైక్ వాళ్ళే చెప్పారు నేను చూపిస్తానులే అని. సో అప్పుడు ఆల్మోస్ట్ 6:00 ఎక్కాను నేను. 6:00 ఎక్కితే వాళ్ళు తీసుకెళ్ళారు. అలాగా తీసుకెళ్ళి అరౌండ్ లైక్ 9:15 ఇంకా పొద్దు నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాను నేను. పడుకుని పోయాను నాకు తెలియకుండానే. పడుకుని పోతే 9:15కి నా దగ్గరికి వచ్చి లైక్ నన్ను లెగ్గొట్టాడు. 9:15 నేను వచ్చి లెగ్గొడితే పడుకుంటే ఇదేంటి ఇప్పుడు లెగ్గొడుతున్నట్టు, ఇక్కడ లైక్ దిగు రావచ్చు అన్నాడు. దిగి రావచ్చు అన్నాడు, దొరికేసంటారా నేను రోడ్డు మీద ఆపేస్తాడు, ఎప్పుడు వస్తుందో ఏం జరుగుతుందో అనుకోండి. ఓకే వస్తున్నాను అని చెప్పేసి దిగాను. దిగిన తర్వాత ఆ వెనకాల ఇంకో బస్సు ఉంది, అది దిమ్మాపూర్ వెళ్తుంది, అది ఎక్కువ అన్నాడు. చూడండి లక్కీ, వాళ్ళెవరో వచ్చి గౌహతి నుంచి నన్ను బస్సు ఎక్కించడానికి ఆర్టీసీ వాడు తీసుకొచ్చి నన్ను లేకపోతే అది ప్రైవేట్ బస్ అనమాట, అది ఎక్కించాడు ప్రైవేట్ బస్సు. నువ్వు అది ఎక్కితే ప్రైవేట్ బస్సు ఎక్కుతావా నువ్వు, లైక్ ఎక్కడికి వెళ్ళాలి దిమ్మాపూరా, సరే అయితే కూర్చో అన్నాడు. సో అప్పుడు కూర్చున్న తర్వాత చూడండి లైక్ మనము వెళ్ళిపోవాలి అంతే, ఫ్లోలో వెళ్ళిపోతే ఏదో ఒక దారి కనిపించేస్తూ ఉంటుంది, ఎక్కడ ఏది ఆపకూడదు. సో లక్కీగా అది ఎక్కా నేను. 4:30కి మార్నింగ్ 4:30కి నన్ను దిమ్మాపూర్లో దింపేశాడు ఈరోజు. చూసారా, నమ్మకం, మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలండి, ఏదైనా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. నేను అనుకున్న ఇది వెళ్ళిపోతాను, నేను ఎలా అయినా వెళ్ళాలి అనే సంకల్పం పెట్టేసుకోవాలి గట్టిగా. నేను దిమ్మాపూర్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే నాకు సాటర్డే సండే వేస్ట్ అవ్వకూడదు. సాటర్డే సండే నేను నాగాల్యాండ్ చూడాలి. సో డిసైడ్ అయిపోయాను అన్నమాట, ఎలా వెళ్ళాలి ఏంటనేది నాకు తెలీదు. ఇక్కడికి వెళ్ళాక ఇక్కడికి వచ్చాను నేను, 4:30 అయింది. ఎక్కడ ఉండాలో ఏంటో కూడా నాకు తెలియదు, వచ్చి అలా 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 తిరిగా. లక్కీగా ఒక రూమ్ అయితే బాగానే దొరికింది నాకు, వాళ్ళంతా ఇచ్చారు. చెప్పా కదా, బిలీవ్ యువర్ సెల్ఫ్, నమ్ముకుంటూ వెళ్ళిపోతుంటే అన్నీ అవే జరుగుతాయి. దేనికి భయపడకూడదు, భయం అనేది ఉండకూడదు మనలో. నాకు ఈ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ నేర్పించింది అదే. భయం పోయింది నాకు ఏ టైంలో ఏదైనా. లైక్ చాలామంది నాకు చెప్తున్నారు నాగాల్యాండ్, లైక్ మిజోరాము, త్రిపుర, ఇవన్నీ కొంచెం లైక్ రిస్కీ, మణిపూర్ ఇవన్నీ రిస్కీ ఏరియాస్, జాగ్రత్తగా ఉండాలి అలా ఇలా. ఐ బిలీవ్, లైక్ నాకు తగిలిన మనుషులు అంతా నాకు తగిలే లైక్ అన్నీ కూడా అందరూ కూడా హెల్పింగ్ నేచరు అంతా జరుగుతుంది. ఐ విల్ అప్డేట్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్. దిస్ ఈజ్ మై థర్డ్ స్టేట్ ఇన్ ది ఈ నార్త్ ఈస్ట్. సో ఇది ఎక్స్ప్లోర్ చేశాక నేను చెప్తాను ఏంటి నా ఎక్స్పీరియన్సెస్ అని. సో అది నా ఇటానగర్ నుంచి దిమ్మాపూర్ జర్నీ. సాగదీసి ఉంటే ఏమనుకోకండి. సో లైక్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ యాక్చువల్లీ. ఈవెన్ నేను జీరోలో ఏం చూడకపోయినా నాకు చాలా అనిపించింది, లైక్ సాటిస్ఫైడ్ విత్ దట్ బైక్ జర్నీ చేశాను కదా, ఆ జర్నీలో ఆ మధ్య వ్యూ అంతా నేను బాగా ఎంజాయ్ చేశాను. అదంతా కంటిన్యూ జర్నీ చేశా, కానీ ఆ నేచర్ అనేది ఆ జర్నీని అంతా లైక్ ఆ టైర్డ్నెస్ని అంతా పోగొట్టేసింది నాలో. ఎవ్రీ
ప్లేస్ గివ్స్ మీ సో మెనీ మెమరీస్. సో అన్నీ మూట కట్టుకుంటున్నాను నేను నా మెమరీస్ని. సో నా నెక్స్ట్ మెమరీ నేను చెప్తాను త్వరలోనే మీకు మళ్ళీ. బాయ్ ఫర్ నో ఆల్.